బాబులు బాగా సంపాదిస్తున్నారు. ఆ డబ్బుతో పిల్లలకు కార్లు కొనిచ్చారు. అవి వేసుకుని వీళ్ళిలా రోడ్డెక్కి రౌడీల్లా మారి కొట్టుకుంటున్నారు. ఎస్, బెజవాడలో నిన్న రాత్రి జరిగిన ఘటన చూస్తే చాలా షాకింగ్ గా ఉంది. బెజవాడలో నడి రోడ్డుపై బీభత్సం సృష్టించారు ఈ యువకులు. ఒకరిపై ఒకరు తప్పుగా మాట్లాడుతున్నారు అంటూ మొదలైంది ఈ గొడవ. ముందు ఫోన్లో వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత తేల్చుకుందాం రా అంటూ సవాళ్లు కూడా విసురుకున్నారు. రాత్రి పటమట 100 ఫీట్ రోడ్లో అరగంట పాటు అరాచకాన్ని సృష్టించారు. బొల్లా ఓంతో పాటు కారులో వచ్చిన ఇద్దరు యువకుల్ని కూడా మనం చూడొచ్చు. తన జీప్ లో వచ్చిన లింగమనేని రోహిత్ వచ్చి రావడంతోనే జీప్లతో పరస్పరం ఢీకొట్టుకుని బీభత్సం సృష్టించుకున్నారు. ఆ తర్వాత కార్ దిగి పరస్పరం దాడులకు కూడా దిగారు. ఈ సినిమా స్టంట్స్ ను తలపించేలా ఇద్దరి ఫ్రెండ్స్ స్ట్రీట్ ఫైట్ ఇది. జనం హడలిపోయేలా రాడ్లు, బేస్బాల్ స్టిక్స్ తో దాడులకు దిగారు. తన జీప్ టైర్ ఊడిపోవడంతో అక్కడి నుండి పరారైపోయాడు రోహిత్. ఇంతలోనే ఎంటర్ అయిన పోలీసులు స్పాట్ లో బొల్లా ఓం ని అరెస్ట్ చేశారు. ఉదయం లింగమనేని రోహిత్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. యువకుల బీభత్సానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. సో వసంత్, ఏంటిది సినిమా స్టైల్లో ఇలా వీరంగం సృష్టించడం ఏంటి? అసలు ఎవరు వీళ్ళు? ఎందుకు ఇలా దాడులకు దిగారు? ఏం జరుగుతోంది? పోలీసులు ఇప్పుడు ఏం చెప్తున్నారు? సో ప్రస్తుతం ఎవరైతే ఈ బీభత్సం సృష్టించినటువంటి రోహిత్తో పాటుగా ఆ బొల్లా ఓం ఇద్దరు కూడా స్నేహితులే. వీరిద్దరికి సంబంధించినటువంటి ఒక కామన్ ఫ్రెండ్ ఒక యువత ఉంది. ఆ యువతకి ఇటు రోహిత్ పైన బొల్లా ఓం అసత్య ప్రచారం చేస్తున్నాడు, తన పైన చెడుగా చెప్తున్నాడని ఇద్దరి మధ్య మాట పెరిగింది. మొదట వాట్సాప్లో వీరిద్దరు కూడా చాటింగ్ చేసుకున్నారు. చాటింగ్ చేసుకున్న తర్వాత ఇద్దరు ప్రతి సవాలు విసురుకొని నువ్వెంత అంటూ కూడా నడి రోడ్డు పైన ఈ జీపులతోటి బీభత్సం సృష్టించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే ఆ సమీపంలో ఉన్నటువంటి స్థానికులు మొత్తం కూడా హడలెత్తి అక్కడ సమీపంలో ఉన్నటువంటి పోలీసులకి సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు వచ్చేసరికి రోహిత్ పరారయ్యారు. అయితే ఆ బొల్లా ఓంని స్పాట్లోనే అదుపులో తీసుకున్నారు. అక్కడ సమీపంలో ఏవైతే జీపులు గుద్దుకున్న తర్వాత ఒకరినొకరు ఆ జీపులతోటి నడి రోడ్డుపై బాహాబాహికి దిగిన తర్వాత బొల్లా ఓం కారులో ఉన్నటువంటి రాడ్లు, బ్యాట్లతోటి అలాగే హాకీ స్టిక్లతోటి, క్రికెట్ బ్యాట్లతోటి కారు పైన దాడి చేశారు. అయితే ఒకరిపై ఒకరు దాడి చేసుకునేటటువంటి క్రమంలో రోహిత్ పరారవడంతో ప్రస్తుతం స్పాట్లో ఉన్నటువంటి అర్ఫాన్ అనేటటువంటి ఒక యువకుడిని అలాగే బొల్లా ఓం ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు. ఈరోజు ఉదయం రోహిత్ను అదుపులో తీసుకుని ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా సిపి ఎస్వి రాజశేఖర్ బాబు కూడా సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు గల కారణాలపైన పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలి. ఖచ్చితంగా ఈ యువకులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో బీభత్సం సృష్టించడం, నడు రోడ్డుపైన హంగామా చేయడం, కార్లతోటి దాదాపు అరగంట పాటు చేసినటువంటి ఈ హడావిడిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పటమట సిఐ కేసు నమోదు చేశారు. ముగ్గురు యువకులను కూడా అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ యువతికి తన పైన చెడుగా చెప్పడంతో రోహిత్ ప్రశ్నించడం కారణంగానే ఈ మొత్తం వివాదం చెలరేగినట్టుగా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. ఈ వాహనాలను ప్రస్తుతం అదుపులో స్వాధీనం చేసుకుని స్టేషన్కి తరలించారు. ముగ్గురు పైన కేసులు నమోదు చేశారు. ఇంకా ఈ ఘటనలో ఎవరెవరు ఉన్నారనే కూడా దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో పోలీస్ స్టేషన్లో సమీపంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్తో పాటుగా స్థానికులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. వసంత్, వీళ్ళిద్దరికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా? సో ప్రస్తుతం ఎవరైతే బొల్లా ఓం ఉన్నారో అతనికి సంబంధించినటువంటి తండ్రి జోగి రమేష్ ఫాలోవర్ అనేది ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. ఇక ఇందులో రాజకీయ ప్రమేయం అయితే ఏమీ లేదు అనేది అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా ఉన్నత కుటుంబాలకు చెందినటువంటి వారే, ఆర్థికంగా స్థిరపడినటువంటి కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులే ఇద్దరు కూడా. అయితే వారి తండ్రులకి సంబంధించినటువంటి గారాభంగా పెంచారు. ఇద్దరు కూడా ఒకరేమో బీబీఏ చదువుతున్నారు కేఎల్ యూనివర్సిటీలో, ఒకరు ప్రస్తుతం చదువు మానివేసి ప్రస్తుతం వారి తండ్రితోటి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటూ వస్తూ ఉన్నారు. సో ఇద్దరు కూడా తార్ జీపులతోటి నడి రోడ్డు పైన బీభత్సం సృష్టించినటువంటి వ్యవహారం పైన ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు సీరియస్గా అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు కూడా అంటే ఇది మొదటిసారా ఇలా? ఎందుకంటే ఇది బయటకు వచ్చింది కాబట్టి మనకు తెలుస్తోంది, కానీ ఇంతకు ముందు కూడా ఇలా గొడవ పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఎక్కడైనా? అంటే గతంలో కూడా ఇద్దరికి సంబంధించి మొదట వివాదం జరిగింది. అంటే ఇద్దరు కూడా స్నేహితులు కావడం, ఇద్దరి మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు ఉన్నాయి. ఈ మనస్పర్ధల విషయంలో ఇద్దరు చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. ఒకరికి అభిప్రాయ భేదాలు కూడా వచ్చాయి. అయితే వీరికి సంబంధించినటువంటి అలవాట్ల విషయంలో
అంటే రోహిత్ ఇటు బొల్ల ఓం ఇద్దరు కూడా దూరంగానే ఉంటున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు. కామన్ ఫ్రెండ్గా ఉన్నటువంటి యువతికి రోహిత్పై చెప్పడం కారణంగానే ఈ వివాదం చాలా కాలంగా నలుగుతుంది. ఈ నేపథ్యంలో నీకు దూరంగా ఉంటున్నాను, నీతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకున్నాను, అయినా కూడా ఎందుకు నా పైన అసత్య ప్రచారం చేస్తున్నారనేది రోహిత్ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలోనే ఈ వివాదం జరిగింది. చాలా కాలంగా ఉన్నటువంటి వివాదమే ఒక్కసారిగా వెలుగులోకి రావడం, నడిరోడ్డుపై బాహాబాహికి దిగినటువంటి ఘటనగానే ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. ఈ దాడి ఘటనలో ఎవరికి గాయాలైతే కాలేదు, ఏమాత్రం అంటే పోలీసులు సకాలంలో స్పందించడం. అలాగే కౌన్సిలింగ్ ఇచ్చేందుకు వాళ్ళ పేరెంట్స్ ని కూడా స్టేషన్ కి పిలిచారని వినిపిస్తోంది. మరి వాళ్ళు వచ్చారా? ప్రస్తుతం పేరెంట్స్ని కూడా స్టేషన్కి రావాలని పోలీసులు ఆదేశించారు. ప్రస్తుతం న్యూసెన్స్ కేసుతో పాటుగా వీరిపైన నడి రోడ్డు పైన దాడులకు దిగడం, వాహనాలతోటి న్యూసెన్స్ క్రియేట్ చేయడం, భయాందోళనకు గురి చేయడంతో పాటుగా వీరికి సంబంధించిన గత ట్రాక్ రికార్డు పైన కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. అయితే ఇద్దరు చదువుకున్నటువంటి వాళ్ళే, దాదాపు ఇద్దరికి కూడా 20 ఏళ్ళు లోపు వయసు ఉన్నటువంటి వాళ్ళే. ఈ ఘటనకు దిగడం కానీ లేదంటే గతంలో ఏమైనా ఇటువంటి చర్యలకు పాల్పడ్డారనే కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం న్యూసెన్స్ కేసులతో పాటుగా క్రిమినల్ కేసులు పెడతామంటూ కూడా పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఆల్ రైట్ వసంత్.